హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను అన్నదాత సుఖీభవ డబ్బులకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏపీలో వారికి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడవు. ఈ 6 జిల్లాల్లో రైతులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అకౌంట్లో జమ చేయరు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో 3 మండలాలు, 2 గ్రామాల పరిధిలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయొద్దన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అందుకే డబ్బులు జమ చేయొద్దని ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నీలం సాహ్ని లేఖ రాశారు. అయితే ఎన్నికలు జరుగుతున్న చోట ఇప్పటికే కొనసాగుతున్న పీఎం కిసాన్ 20వ విడత నిధుల్ని మాత్రం విడుదల చేయొచ్చన్నారు. అంటే 2,000 అకౌంట్లలో జమ చేయొచ్చు, కానీ 5,000 మాత్రం జమ చేయొద్దని ఆదేశించారు. అయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని, అలాగే అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని కూడా ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అన్నదాత సుఖీభవ నిధుల్ని విడుదల చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేవకంపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు 1, చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో మణీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రక్రియ కూడా జరుగుతోంది. ఎన్నికల కోడ్ కొండపి, కడియపులంక గ్రామ పంచాయతీలు, కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లలో అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఈ పథకానికి అర్హులైన రైతులందరి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ పథకం ద్వారా 46,85,838 మంది రైతులకు ఏటా 20,000 చొప్పున లబ్ధి చేకూరుతుంది. మొదటి విడతలో 7,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్లు, కేంద్రం 831.51 కోట్లు ఈ పథకాని కోసం ఇస్తున్నారు. ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా నేను చెప్పిన జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే పంపించండి ఈ వీడియోని షేర్ చేసి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.